హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే మా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి 5 o'clock అయితే లేచి ఒక 10 minutes అలా కూర్చొని ఇంకా 5:20 5:19 కల్లా వర్క్ అయితే స్టార్ట్ చేశానమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ బయట ఊడ్చేసుకొని గిన్నెలు తోమేసేసుకొని బయట అంతా ముగ్గు పెట్టేసుకుంటాను. చెట్లకు కూడా నీళ్ళు పోసేస్తానమాట. సో నీళ్ళు పోసేసిన వెంటనే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఊకి తూడ్చిన తర్వాత బయట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని పిల్లల్ని అయితే అప్పటికి 5:30 అయింది. పిల్లలు మార్నింగ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళైతే 5:30కి అయితే ట్యూషన్కి వెళ్తారు రెగ్యులర్గా. సో వాళ్ళనైతే ట్యూషన్లో దింపడానికి అయితే వెళ్తున్నాను. సో వాళ్ళని ట్యూషన్లో దింపేసి ఒక 5-6 రౌండ్స్ మా కాలనీలోనే నేను వాకింగ్ అయితే చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసానమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అయితే మిషన్లో వేసి వెళ్ళాను. బట్టలు కూడా అయిపోయాయి వచ్చేసరికి. సో బట్టలు కూడా ఆరేస్తున్నాను ఇక్కడ. బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఏం చేయాలి అనుకుంటే రాత్రి వాళ్ళు సగ్గుబియ్యంది కొంచెం జావలాగా కాయమన్నారు. సో జావ ఎందుకులే అని చెప్పి నేనైతే పాయసంలాగా చేశానమాట. దాంట్లో కొంచెం సేమియా వేసి సేమియా బెల్లంతోనైతే చేశాను. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ కూడా అంతా దులిపేసుకొని బెడ్షీట్ అంతా సరిగ్గా వేసేసుకొని అంతా సెట్ చేసుకుంటున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ అంతా తూడ్చేసేసాను. సో ఇంకా ఇక్కడైతే సగ్గుబియ్యం పొయ్యి మీద పెట్టి పాయసం అయితే చేసేసానమాట. సో అదే పాయసం అయిపోగానే వంట కూడా చేసేసాను, కానీ ఆ క్లిప్స్ అయితే తీయలేదు. వంట వచ్చేసి క్యాబేజీ చేశాను, అలాగే సొరకాయ చారు చేశానమాట. సో ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు, ఫ్రెష్ అప్ అయ్యారు, రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తున్నారు. సో ఇంత